హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే బ్యాంకుకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్, వరుసగా 4 రోజులు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ 4 రోజుల సెలవు ఎందుకు అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వరుస సెలవులకు తోడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపులతో ఈ నెల చివరిలో బ్యాంకింగ్ సేవలకు భారీ అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తోంది. వారానికి 5 రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకు ఉద్యోగుల సంఘాలు జనవరి 27న సమ్మెకి పిలుపునిచ్చాయి. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ముందు ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ తుది నిర్ణయం వెలువడకపోవడంతో నిరసన తెలపాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ సమ్మెలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన లక్షలాది మంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉండడంతో నగదు లావాదేవీలు మరియు చెక్కుల క్లియరెన్సులు వంటి సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనవరి 4వ వారంలో క్యాలెండర్ సెలవులకు సమ్మె తోడవడంతో బ్యాంకులు వరుసగా 4 రోజుల పాటు మూతబడనున్నాయి. జనవరి 24వ తేదీన 4వ శనివారం కావడంతో బ్యాంకుకు సెలవు ఉంది. ఆ మరుసటి రోజు జనవరి 25 ఆదివారం. ఆ తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు ఉంది. ఈ 3 రోజుల వరుస సెలవుల అనంతరం బ్యాంకులు తెచ్చుకోవాల్సిన జనవరి 27న సమ్మె జరగనుంది. దీనివల్ల శనివారం నుండి మంగళవారం వరకు వరుసగా 4 రోజుల పాటు భౌతిక బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. బ్యాంకులు సుదీర్ఘకాలం మూతపడుతూ ఉండడంతో వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు తమ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా భారీ మొత్తంలో నగదు డ్రా చేయాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా శుక్రవారమే అంటే జనవరి 23 తారీఖే పూర్తిగా చేసుకోవడం మంచిది. బ్యాంకులు మూతబడిన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు యూపీఐ సేవలు యథావిధిగానే పనిచేస్తాయి. అయితే ఏటీఎంలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అవసరమైన మనీని ముందే సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.